ఇప్పుడు ఈ సినిమాని జగన్మోహన్ రెడ్డి గారు చూడటం, వాళ్ళ ఫ్యామిలీ చూడటం, వాళ్ళకి చూపిస్తం అనేటువంటి ఈ కార్యక్రమం జరుగుతుందా? ఆయన నేను యాత్ర కూడా చూపించానండి, అయిపోయినాక చూపించాను. ఇది చూసారు ఆయన? అది యాత్ర రిలీజ్ ముందు చూసారు. యాత్ర రిలీజ్ ముందు చూసారు. ఇప్పుడు యాత్ర 2 చూడలేదు. యాత్ర 2 ఎప్పుడు చూపిస్తారు? ఇంకా ఆయన అన్న ఫ్రీ ఉన్నప్పుడు ఆయన చెప్పాలండి, మీకు చూపించేది. ఐ టోల్డ్ హిమ్, నేను ఎప్పుడో చెప్పాను, ఎనీ టైమ్ మీరు, ఐ వుడ్ లవ్ టు షో యూ. ఎందుకంటే అట్ ద ఎండ్ if when it's very open that it is a movie which is based or inspired from him, I would want to. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మార్నింగ్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అభినందనల వర్షం కురుస్తుంది. రివ్యూలు అన్ని కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఎక్కడ కూడా ఇంత నెగిటివ్ రివ్యూ కూడా రాలేదు. ఏ వెబ్సైట్ కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ కానీ, ఏ పబ్లిక్ టాక్ లో కూడా నెగిటివ్ టాక్ అనేది లేదు. వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి మధ్య విపరీతమైన వైరం ఉన్నప్పటికీ సినిమా గురించి బ్యాడ్ గా ఎవరు మాట్లాడలేదు. ఏంటి రీజన్ అనుకుంటున్నారు? ఏం లేదండి, ఉంటాయండి. బింగలేక కక్కలేక రాసేవాళ్ళు రాస్తారు పాపం, అది వాళ్ళ కర్తవ్యం కూడా కదండి. వాళ్ళు కూడా పాపం మనం తప్పని కదండి. ఇప్పుడు ఐడియాలజికల్ గా దే స్టాండ్ ఫర్ సంథింగ్. వాళ్ళ మీడియాకి ఒకటి ఉంటుంది. ఇప్పుడు 100% నేను రివ్యూ చూడలే కానీ వాళ్ళది 100% రాంగ్ రాసింటారు. ఈ 70% మీరు చెప్పి 90% ఒక పక్క ఉన్నా కూడా ఆ 2-3 ఆబ్వియస్లీ వాళ్ళు రాసేది వాళ్ళు రాస్తారు. ఇక్కడ మిమ్మల్ని ఈ సినిమా విషయంలో, యాత్ర విషయంలో మిమ్మల్ని అభినందిస్తూ మాట్లాడటం, ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ సపోర్టింగ్ వైఎస్ఆర్సీపీ. లేదు లేదు లేదు, ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ అపోజింగ్ ద అదర్ పార్టీస్. ఓన్లీ మీరు తీసినటువంటి సినిమాలో ఉన్న సెన్సిబిలిటీస్ అభినందిస్తాం. మనం ఎక్కువ ఏమి ఐ డోంట్ థింక్ సో అండి. నేను అంటే మనము అక్కడ ఛాన్స్ ఉన్నింది, మనం నిజంగా ఒక అపోజిషన్ లీడర్ని ఒక విధంగా కూడా చూపించచ్చు, చాలా విధాలుగా చూపించచ్చు. మీరు చెప్పినట్లు మొప్పించడానికో, ఇంకో 2-3 తప్పట్లు పడడానికో, ఇంకా షార్ట్ కట్స్ కో మనం ఇంకా చేసిండొచ్చు. ఏముందండి, విలన్ని ఎంత విలన్ గా చేస్తేనే మనకు అంత మంచిది. మన లేదు, వీ కెప్ట్ ద రెస్పెక్ట్ అండ్ వీ గేవ్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద వే దే హావ్ టు. అండ్ ఐ డోంట్ సీ దెమ్ యాజ్ ఎనీ ఆఫ్ దమ్ విలన్స్ అండి. ఏ కథలో హీరోలు విలన్లు ఉంటారండి, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇది వైరల్ అవుతుంది. మీరు ఒక జీవో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో ప్రకారం ప్రతి ఒక్కళ్ళు, అంగన్వాడీల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాల్సిందే, ఈ సినిమాను చూపించే బాధ్యత, హాల్స్ నింపే బాధ్యత కలెక్టర్లదే అని చెప్పేసి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇష్యూ చేసినట్టుగా ఒకటి వైరల్ అవుతుంది. ఒక జీవో కాపీ ఒకటి. మన సినిమాలో డైలాగ్ ఉందండి, అన్ఫార్చునేట్లీ తీసేశారు, పెట్టింటే పోయేది. దాంట్లో ఏముందంటే, ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే అది మీడియా వల్లే సాధ్యమవుతుంది. 1,00,000 సార్లు 1,00,000 చెప్పితే నిజం అయిపోతుంది, నమ్మించడానికి మన మీడియా ఛానళ్ళు, పేపర్లు ఉన్నాయి కదా అనేది ఒక డైలాగ్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ అదే. అవి ఉన్నాయి, దాంట్లో ఏముందో ఒక పేపర్ పడేస్తారు. ఎవరన్నా బుద్ధున్నోడు జీవో ఇచ్చి సినిమాలకి పెట్టుకుంటాడండి. జగన్ ప్రభుత్వం ఎవడో రాస్తాడు, ఉన్నది ఆ మీడియాలో వేసుకుంటారు, అది తిప్పుతారు. ఇప్పుడు మీడియా కూడా ఎలా కన్జ్యూమ్ చేస్తారంటే ఎవరిది వాళ్ళే చూస్తున్నారు. అది నిజం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మీరు తీసినటువంటి ఈ సినిమా 8 ఇవాళ రిలీజ్ అయింది. 15వ తారీఖున రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా వస్తుంది. అది టోటల్గా ఆల్టుగెదర్ అపోజిట్ టు 16న మళ్ళీ వ్యూహం వస్తుంది. సెన్సార్ కూడా అయిపోయిందంట, సెన్సార్ ఇష్యూస్ అన్నీ అయిపోయి 16వ తారీఖున వ్యూహం వస్తుంది. మీ సినిమాకి పోటీ రాజధాని ఫైల్స్. ఎందుకంటే రాజధాని ఫైల్స్ అనే ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే కోటి వ్యూస్ 3 days లో దాటిపోయింది. 1,10,00,000 వ్యూస్ దాదాపు దాటిపోయింది. ఆ వ్యూస్ సినిమాలో, ఒక సినిమా ట్రైలర్ విషయంలో ఇంత వ్యూవర్షిప్ అనేటువంటిది ఒక సెన్సేషన్. అది స్టార్ సినిమా, నాన్ స్టార్ ఫిల్మ్ కి. మీకు వ్యూస్ కాన్సెప్ట్ తెలియదు అనుకుంటా అండి. ఆఫ్ కోర్స్ తెలుసు. మన సినిమా వాళ్ళు ఉన్నంత ఎర్రి ఒక బబుల్ ప్రపంచంలో ఎవడుకుండదండి. ఎంత పెద్ద స్టార్ కైనా 1 million 2 million వరకే నిజంగా చూసేది ఉంటుందండి. మిగతా మీరు వేసుకున్న ప్లస్, మనం వేసుకున్న ప్లస్, ఇంకోటి వేసుకున్న 18+, ఇంకోటి వేసుకున్న 20+, అన్ని ప్లస్లే అండి. అది మనల్ని మనం మోసం చేసుకోవడానికి లేదా ఇంకోటి చెప్పుకోవడానికి పనికొస్తుంది అంతే. ఏది ఏమైనా అంత ప్లస్లు కాకపోయినా కొంత ప్లస్ తోటి ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది రాజధాని ఫైల్స్ అనేటువంటి ట్రైలర్. సరే, ఆ ఫిగర్ లో కొంత ఎగ్జాగరేషన్ ఉందో ఏమో తెలియదు, అది వేరే విషయం. ఇట్ ఈస్ మేకింగ్ వేవ్. అది మీ సినిమాకి పోటీ అవుతుంది అనుకుంటున్నారు? కరెక్ట్ ఆపోజిట్ దీంట్లో సెన్స్ లో తీసారు అంటే కాదండి, మంచిదండి. ఇప్పుడు మీరే అంటున్నారు కదా సినిమాల వల్ల ప్రభావం అయిపోతుంది అని. చూద్దాం, బ్రహ్మాండం కదా.
ఇప్పుడు ఆ సినిమా కూడా ఎంత ప్రభావం చేసి ఏమన్నా అవుతుంది అంటే మంచిదే కదండి. ఇప్పుడు మనకెంత హక్కు ఉందో ఒకరి కథ చెప్పడానికి, వాళ్ళకి వాళ్ళకి అదే హక్కు ఉంది. అండ్ ప్లీజ్ దే షుడ్ ఆర్ ఎంటైటిల్ టు. అండ్ ఎవరు కూడా మనం ఆపకూడదు కూడా. అట్లీస్ట్ నా పొజిషన్లో నుంచి అట్లా వేరే వాళ్ళకి ఓపెన్ కదా, కానీ వదిలేస్తాయండి ఇట్లాంటి కాంట్రవర్సల్వి 2 వదిలేసాం అనుకోండి, శుక్రవారం శనివారం ఆదివారం అనుకొని సోమవారం 7ంటికి వాడు పోయి మర్చిపోతారండి. లేదు దీన్ని పెట్టి లాగి పెడితే అది 1 నెల రోజులు డిస్కషన్ ఉంటుందండి. ఇప్పుడు యాత్ర 2 అయిపోయింది, యాత్ర 3 ఉంటుందా? ఇంకేం లేదండి, అంతే అండి. దట్స్ ఇట్, డన్. ఇప్పుడు దీని తర్వాత వాట్ ఈస్ దట్ కమింగ్ ఫ్రమ్? ఇప్పుడు మహి దగ్గర నుంచి ఏ కంటెంట్ వచ్చినా సరే అది ఒక సెన్సిబుల్ కంటెంట్ అయి ఉంటుంది. వాట్ ఎవర్ ద మీరు వెబ్ సిరీస్లు తీయచ్చు, సినిమా తీసేది ఏంటంటే ఆ సెన్సిబుల్ కంటెంట్ అనేది ఉంటుందని ఒక ప్రామిస్ అయితే ఏర్పాటు చేసుకోగలిగారు మీరు. వాట్ నెక్స్ట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మహి? నేను ఇంతవరకు అన్నిట్లే ఇదంటే లాజికల్ బ్రెయిన్ తో వాడలేదండి. ఒక హారర్ కామెడీ, ఒక ఇవి వాడాము. సో ఐ డోంట్ నో అండి. అంటే నా యాజ్ లాంగ్ యాజ్ ద స్టోరీ హ్యాస్ టు ఎగ్జైట్మెంట్, అంటే నాకు పారామీటర్స్ లేదండి. సినిమాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా మనం ఎవరో ఒక చిన్న సినిమా తీసి దాని తర్వాత ఒక మిడ్ రేంజ్ నుంచి ఒక హీరో, ఆ లాస్ట్ ఆడియో లాంచ్లో పెద్ద హీరో, మనకి ఈ క్యాల్కులేషన్ లేదండి. నాకు ఒక మ్యాక్సిమం ఒక 10 కథలు 12 కథలు మనకు స్పాన్ ఆపర్చునిటీ చెప్తాము. ఈ 10 కథలు నాకు ఒక 15 years లైఫ్ స్పాన్ ఉంది. అంటే ఈ క్రాఫ్ట్ ఈ ఫిలిం మేకర్గా ఎగ్జైట్ కావడానికి నాకు చాలా తక్కువ టైం ఉంది. ఆల్రెడీ ఇంత అయింది. సో ఐ నీడ్ టు జస్ట్ ఫిగర్ అవుట్ నెక్స్ట్ ఏం స్పాంటేనియస్గా. ఇట్ క్యాన్ బి ఎ వెరీ స్మాల్ ఫిలిం ఆర్ ఇట్ క్యాన్ బి సంథింగ్ విచ్ ఇస్ దేర్ అండ్ సో మనకి ఆ క్యాల్కులేషన్ వెరీ ఇమీడియట్ స్టెప్ ఫ్రమ్ మహి అనేటువంటిది ఏంటి రెడీగా ఉంది ఉందండి. కానీ బట్ నాకు ఎప్పుడు తొందర లేదండి. నేను తొందర లేదు, నేను నార్మల్గానే 3 ఏళ్లలో 4 ఏళ్లలో, ఎందుకంటే దెస్ నో రష్, దెస్ నో నెసెసిటీ. ఒకటి దెన్ నో రష్ ఆల్సో. నాకు అది లేదండి. నేను రాయడమే 1.5 year రాస్తాను, తీయడం మళ్ళీ 50 రోజులు తీస్తాను. నేను నాకు రాసే ఉన్నంత భయం సినిమా తీసేటప్పుడు ఉంటే ఇంకా బెటర్ ఫిలిం ఒక్క తర్వాతనేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఆ భయం అంతా నేను రాసేటప్పుడు ఉంటుంది. రాస్తాను, మళ్ళీ రాస్తాను. తీసేటప్పుడు ఇట్ విల్ బి మచ్ క్విక్కర్ అండి. సో ఇప్పటిదాకా ఇంకేం ఇది అవ్వలేదు, నథింగ్ అండి. అది ఇంకా వీ కెన్ వెయిట్ ఫర్ ఎన్ అనౌన్స్మెంట్. ఈరోజు థర్స్డేనే అండి. ఫ్రైడేకి, సాటర్డేకి, మండేకి చేంజ్ అవుతుంది. అక్కడ చేంజ్ అయ్యకొద్ది ఇక్కడ చేంజ్ అవుతుంది. మనమన్నా మారుతాం, వాళ్ళన్నా మారుతా ఉంటారు, అన్నీ మారుతాయండి. ఎలా వస్తున్నాయి రెస్పాన్స్, కాల్స్ సినిమా రిలీజ్ అయిన దగ్గర మార్నింగ్ నుంచి? సో ఫార్ గుడ్ అండి, సో ఫార్ గుడ్. అండ్ విల్ హావ్ టు సీ అండి. అది మనం వి కాంట్. వెరీ గుడ్ మహి గారు. ఒక కాంట్రవర్షియల్ కంటెంట్ తీసుకుని నాన్ కాంట్రవర్షియల్ నీట్ అండ్ క్లీన్ ఫిలిం తీసినటువంటి మీ సెన్సిబిలిటీస్ని అభినందిస్తున్నాను. మేడ్ ఎ ఫిలిం విత్ సర్టన్ సెన్సెస్ అండ్ విత్ వండర్ఫుల్ ఫ్లేవర్. ఇలాంటి ఒక పొలిటికల్ ఫిలింని ఇంత నీట్గా తీయటం అనేటువంటిది ఇట్ షోస్ యువర్ మైండ్, క్లీన్నెస్ ఆఫ్ యువర్ మైండ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.